ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక లీడ్ రోల్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? అంటే మధ్యలో కొంతమంది నాకు చెప్పారు సార్, దానికి కొంత ఏ ప్రాబ్లమ్స్ వల్ల అది జరగలేదు. ఈ కథ అయితే సార్ ఇందులో హీరో అలా ఏం లేదు సార్, నా ముఖ్య భూమికి అంతే అండి. ఆ కథే హీరోలాగా ఉంది సార్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది విత్ గుడ్ ఎమోషన్ సార్. అది నచ్చి సినిమా ముందుకెళ్ళడం జరిగింది. టీజర్ అందరూ చూశారు, అందరికీ నచ్చింది సార్. జెన్యున్గా 13-14 లక్షల వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు ఓకే, మన సినిమా మనం అనుకున్న రీచ్కి వెళ్తుందని నమ్మకంతో ఇప్పుడు ఏంటి ఏ జానర్ సినిమా ఇది? యాక్చువల్గా ఎంటర్టైన్మెంటే సార్, ఎంటర్టైన్మెంట్. అంటే హారర్ మిక్స్ ఏమన్నా ఉందా? హారర్ ఉంది సార్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగతాది ఎంటర్టైన్మెంట్. మంచి ఎమోషన్ ఉంది సార్ ఎండ్లో. ఓకే, ఎమోషన్ ఏంటి అసలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో సార్ నిన్ను ఆకట్టుకున్న పాయింట్ ఏంటి? నాకైతే నన్ను ఆకట్టుకున్నది ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ సార్. అంటే సార్ కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, అంటే కథలో కొంచెం మరి మీరు అడిగినప్పుడు చెప్పాలి. ఒక మనిషి మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయేటప్పుడు అంటే తెలియని వెళ్తుంటుంది సార్, ఏదో కోల్పోయామన్న భావన ఉంటుంది. అలా ఒక 5 కుర్రోళ్ళ జీవితంలోకి ఒక మనిషి వచ్చి వెళ్ళేదే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ సార్. బట్ చాలా లేయర్స్ ఉన్నాయి సార్ సినిమాలో. అన్నీ రేపు రిలీజ్ తర్వాత చూస్తారు. రిలీజ్ తర్వాత మళ్ళీ మీరు పిలిస్తే వచ్చి అన్ని వివరంగా ఏది ఏంటని చెప్తాను సార్. అంటే టీజర్ చూసినప్పుడే సంథింగ్ ఏదో ఉంది అని అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే సార్, ఒక మనిషి, ఒక అతిథి మీ 5 జీవితంలోకి వస్తాడు. ఆ అతిథిని పోషించటం అనేది ఒక గగనం. ఆ అతిథి ఒక మీరు టైటిలే అంతే సార్, అంతే సార్. సో అది టీజర్ లో కొంచెం తెలియజేద్దామని డైరెక్టర్ టీజర్ అలా కట్ చేసాడు. ఇండైరెక్ట్ గానే చెప్పారు మీరు. చెప్పాను సార్. సో ఏంటి అసలు మీరు అన్నది అయితే 100% అదే సార్. బట్ ఏ రకంగా ఇబ్బంది పడ్డాం అనేది, వచ్చి ఏం చేసాడు అనేది కథ సార్. అదే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రస్తుతానికి అంతవరకు చెప్పగలరు సార్. మీరు మ్యాక్సిమం గెస్ చేశారు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ కథ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని అయితే అవసరం అవుతారు జనరల్గా సార్. బట్ వేరే మీ దగ్గరకు వచ్చే తలకి ఇమేజ్ కంటే పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడింది. ఏంటి? నాకు రావడం అదృష్టం సార్. మరి అవి చూసే డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకుని ఉంటాడండి. మీ క్యారెక్టర్ కాదు, అతిథిగా వచ్చే క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. యాక్చువల్గా గ్యారంటీగా ఇంపార్టెంట్ టైటిల్ రోల్ అదే కదా. సో జనరల్గా ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ని ప్రిఫర్ చేస్తారు సార్. బట్ వేరే మీ దగ్గరకు వచ్చేసరికి ఆ వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ కంటే ఒక పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడింది. నా క్యారెక్టర్ అంటున్నారా సార్? మీ క్యారెక్టర్ బకాసురుడుగా సార్. బకాసురుడు క్యారెక్టర్ మనం ఆల్రెడీ టీజర్లో చూపించి హర్ష ప్లే చేస్తున్నాడు సార్. హర్ష ప్లే చేస్తున్నాడు. అది నాకు ఎంతవరకు చెప్పాలో తెలియట్లేదు సార్. మీరు మ్యాక్సిమం కథ వేసుకుంటే సార్ మీరు మీకున్న అనుభవంలో. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఎక్కువ ఇదైంది జనరల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే, వేసవకాలం సెలవులకి మన బంధువుల పిల్లలు ఎవరో మన పక్కింటి వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఆడుకుంటాం కదా సార్. జనరల్గా ఆటలు అలవాటైపోయి 10 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నా మట్టుకు నాకు సార్, నేను చదువుకునే రోజుల్లో కాలేజీ నుంచి సాయంత్రం వచ్చేసేటప్పుడు బేలగా వచ్చేవాడిని సార్. మళ్ళీ ఏం చెప్పుకుంటే మార్నింగ్ వెళ్ళిపోతాం కదా, ఏంటో ఆ ఫ్రెండ్స్ని వదిలేసి వచ్చేస్తున్నాం, అంత సెన్సిబుల్గా ఉంటుందండి. అలాంటిది ఒక వ్యక్తి ఈ 5 కుర్రోళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళ కష్టాలు పంచుకుని అన్నీ చేసినోడు లైఫ్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటని ఎమోషన్ నేను ఎక్కువ నమ్మాను సార్. మిగతా ఎంటర్టైన్మెంట్ కామన్గా సబ్జెక్ట్తో పాటు రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది యూట్యూబ్ స్టార్స్ని వాడాడు సార్. ఒక హిలేరియస్ ఎపిసోడ్ అండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది సార్. చిన్నదండి. వాళ్ళలో కొంత యూట్యూబ్లో మనం ఒక ట్రైలర్లో ఉప్పల్ బాలు తీసామండి. వాళ్ళకి ఉన్న ఇమేజ్కి భిన్నంగా వాళ్ళకి చాలా పవిత్రంగా, అంటే పవిత్రంగా ఇన్ ద సెన్స్ చాలా జెన్యున్గా చూపించాం. వాళ్ళ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది సార్. అంటే కథకి ఎంతవరకు కనెక్టెడ్, కథ నుంచి బయటకు వెళ్ళి ట్రాక్ లాగా అలాగా సార్, కథకు అవసరమైంది. వాళ్ళ ఎపిసోడ్ ఒకటి హిలేరియస్గా వచ్చింది సార్. ఓకే.